ఈ ఒక్క ఇయర్లోనే నేను సుమారు 25 నుంచి 30 టీవీలని రివ్యూ చేయడం కోసం మాత్రమే పర్చేజ్ చేశాను. ఈ వీడియోలో 15,000 నుంచి 3 లక్షల వరకు ప్రజెంట్ కొనగలిగే బెస్ట్ 4K టీవీస్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తాను. మీరు OLED కొనాలనుకున్నా, మినీ LED, QLED, LED టీవీ కొనాలనుకున్నా ఈ వీడియో మీకు క్లియర్ కట్ ఐడియానైతే ఇస్తుంది. ఈ టీవీస్ లో మీ బడ్జెట్ ని బట్టి ఏది కొన్నా డిసప్పాయింట్ అవ్వరు, ఎందుకంటే బెస్ట్ మాత్రమే పిక్ చేస్తున్నాను కాబట్టి. దాదాపు అన్నింటి రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి, కావాలంటే చెక్ చేయొచ్చు. లాగ్ లేకుండా వీడియోలోకి వెళ్తే, మీరు ప్రీమియం OLED టీవీ కొనే ప్లానింగ్లో ఉంటే, వన్ టైం ఇన్వెస్ట్మెంట్, బెస్ట్ పిక్చర్ క్వాలిటీ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే ఫస్ట్ ఆప్షన్ సోనీ బ్రావియా 8 Mark II. అన్డౌటెడ్లీ మీకు కిల్లర్ పిక్చర్ క్వాలిటీ అయితే ఉంటుంది. అఫ్ కోర్స్ ప్రైస్ మనకి తెలిసిందే, సోనీ OLED టీవీ అంటేనే చాలా ఎక్కువ ఉంటుంది. 55 ఇంచే మీకు నియర్లీ మోర్ దెన్ 2 lakhs అవుతుంది. 65 ఇంచ్ నియర్లీ 3 lakhs అయితే ఉంటుంది. అలా కాకుండా కొంచెం అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో బెస్ట్ OLED టీవీని సజెస్ట్ చేయమంటే, ఇన్ కేస్ బ్రావియా 8 M2 మీరు కొనలేకపోతే కొంచెం తక్కువ ప్రైస్ రేంజ్లో LG EVO AI C5 2025 మోడల్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. రీసెంట్గానే మన ఛానల్లో ఈ OLED టీవీ యొక్క రివ్యూని పబ్లిష్ చేశాను, చెక్ చేయండి, క్లియర్ ఐడియా అయితే వస్తుంది. పిక్చర్ క్వాలిటీ అన్డౌటెడ్లీ ఆ ప్రైస్ రేంజ్లో ఎక్సలెంట్గా ఉంది. అండ్ OS కూడా చాలా ఫ్లూయిడ్గా ఉంది, వెబ్ OSతో వస్తుంది. 5 years OS అప్గ్రేడ్స్ వస్తాయి. పర్ఫార్మెన్స్ చాలా స్మూత్గా ఉంది. బిల్డ్ క్వాలిటీ, డిజైన్ అయితే ఒక ఆర్ట్ పీస్లా అయితే అనిపించింది, మార్బుల్ ఫినిషింగ్తో. నాకైతే చాలా బాగా నచ్చింది. 55 ఇంచ్ యొక్క ప్రైస్ అరౌండ్ 1.2 lakh దగ్గరగా ఉంటుంది. ఆఫర్స్ టైంలో ఏ చిన్న చితక ఆఫర్స్ కొన్నా మీకు ఇంకొంచెం తగ్గచ్చు. అండ్ 65 ఇంచ్ OLED టీవీ యొక్క ప్రైస్ నియర్లీ 1.5-1.6 lakh ఉంది. అండ్ ఆఫర్స్ టైంలో నియర్లీ 1.4-1.3 మధ్య అయితే రావచ్చు. అండ్ వీటన్నింటి పర్చేజ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, లేదా ఇక్కడ ట్యాగ్ చేస్తాను, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. క్లిక్ చేసి లోపలికి వెళ్ళి చూస్తేనే కాయిన్స్తో ఎంత తగ్గుతుంది, బ్యాంక్ డిస్కౌంట్తో ఎంత తగ్గుతుందని ప్రోడక్ట్ పేజ్లో కింద అయితే మీకు కనిపిస్తుంది. పైనుంచి చూస్తే కొంచెం ఎక్కువ ప్రైస్ కనిపించవచ్చు, అందుకే క్లిక్ చేసి చెక్ చేయండి. సో ఇవి ప్రజెంట్ కొనగలిగే బెస్ట్ OLED టీవీస్. ఇన్ కేస్ మీరు మినీ LED టీవీ కొనే ప్లానింగ్లో ఉంటే, అన్డౌటెడ్లీ ప్రజెంట్ కొనగలిగే బెస్ట్ మినీ LED టీవీ సోనీ బ్రావియా 7. ప్రైస్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఖచ్చితంగా ఒక ప్రీమియం మినీ LED టీవీ కావాలి, OLED బర్నింగ్ ఇష్యూ అని కొంచెం టెన్షన్ ఉంటే, లాంగ్ టర్మ్లో ఉండాలి, ఎక్కువ ఇయర్స్ ఉండాలి అనుకుంటే మినీ LED టీవీ మీకు OLEDకి దగ్గర పిక్చర్ క్వాలిటీని ఇస్తుంది. బ్రావియా 7 క్లియర్గా బెస్ట్ టీవీ ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుంది. అండ్ ఈ బ్రావియా 7 మినీ LED టీవీ OLED కన్నా బ్రైట్గా ఉంటుంది, బెటర్ కాంట్రాస్ట్ రేషియోతో ఉంటుంది. బ్రావియా 7 కొనేంత బడ్జెట్ లేదనుకుంటే సోనీ రీసెంట్గా బ్రావియా 5ని కూడా లాంచ్ చేసింది. దీని యొక్క ప్రైస్ 55 ఇంచ్ది నియర్లీ 1,10,000 ఉంది. అండ్ 65 ఇంచ్ది నియర్లీ 1.3-1.4 lakh వరకు అయితే ఉంది. ఆఫర్స్ టైంలో ఇంకొంచెం ప్రైస్ అయితే తగ్గుతుంది. సో పిక్చర్ క్వాలిటీ మినీ LED కాబట్టి ఎక్సలెంట్గా ఉంటుంది, అసలు కాంప్రమైజ్ లేదు. మామూలు సోనీ LED టీవీస్లోనే మనం చూస్తాం ఏ రేంజ్ పిక్చర్ క్వాలిటీ ఉంటుందో, అలాంటిది మినీ LED టీవీ సోనీ నుంచి అంటే పిక్చర్ క్వాలిటీ మీరే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో ఉంటుందో. లేదు మినీ LED టీవీ కావాలి, సోనీని అఫోర్డ్ చేయలేము, కొంచెం అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో చూస్తుంటే TCL నుంచి Q6C, C6K, C7K పేరుతో మీరైతే మినీ LED టీవీస్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ ఆఫ్లైన్ స్టోర్స్లో ఈ మోడల్తో ఉంటాయి. ఎక్కడ కొన్నా సేమ్ టీవీయే, మోడల్ నేమ్ మాత్రం వేరు ఉంటుంది. అలా కాకుండా ఈ మోడల్ నేమ్స్కి లాస్ట్లో S యాడ్ అవుతుంది. ఆ మోడల్ని అయితే అస్సలే పర్చేజ్ చేయకండి, దీనికంటే కొంచెం డౌన్ గ్రేడ్ స్పెక్స్తో వస్తుంది. అండ్ ఈ Q6Cకి సంబంధించి డీటెయిల్ రివ్యూ మన ఛానల్లో ఉంది, మీరైతే చెక్ చేయొచ్చు. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది, పిక్చర్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇది కంప్లీట్ మినీ LED కాదు, QD మినీ LED అయినప్పటికీ ఆ ప్రైస్ రేంజ్లో పిక్చర్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ బిలో 1 lakh ప్రజెంట్ కొనగలిగే బెస్ట్ 4K టీవీ ఆప్షన్ చూస్తే సోనీ బ్రావియా 3. మీరు కనుక బ్రావియా 5, బ్రావియా 7 అఫోర్డ్ చేయలేకపోతే సోనీలో కావాలి అనుకుంటే దీన్ని అయితే పర్చేజ్ చేయండి. నేను పర్సనల్గా ఈ టీవీని అయితే యూజ్ చేస్తున్నాను, పిక్చర్ క్వాలిటీ మిమ్మల్ని ఎక్కడా కూడా డిసప్పాయింట్ చేయదు. అండ్ నెక్స్ట్ ఇంకొంచెం కిందికి వస్తే పిక్చర్ క్వాలిటీ పరంగా అండ్ బడ్జెట్ పరంగా సోనీ బ్రావియా 2 Mark II. సో 43 ఇంచ్ సైజ్ లాంచ్ చేసినప్పుడు 45,000, బట్ చాలాసార్లు ఆఫర్స్లో 34 నుంచి 38 మధ్య వస్తుంది. మీరు ఇందులో 50 ఇంచులు కొన్నా, 55 ఇంచెస్ కొన్నా, 65 ఇంచెస్ కొన్నా అసలే డిసప్పాయింట్ అవ్వరు. మన ఛానల్లో దీనికి సంబంధించిన డీటెయిల్ రివ్యూ కూడా ఉంది. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ టాప్ నాచ్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా ఎక్సలెంట్గా ఉంది.
సో ఇన్బిల్ట్ స్పీకర్స్ కూడా డీసెంట్గా ఉన్నాయి. మన ఛానల్లో రివ్యూని చెక్ చేయండి, ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి ఎలాంటి టెన్షన్ లేకుండా ఏ యాప్నైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఏ సైజ్ కొన్నా బ్రావియా 2 M2 2025 ఎడిషన్లో మిమ్మల్ని పిక్చర్ క్వాలిటీ అస్సలే డిసప్పాయింట్ చేయదు. కలర్స్, కాంట్రాస్ట్, బ్లాక్ లెవెల్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. కాకపోతే ఒకటి మైనర్ కాన్గా నాకు అనిపించింది నేను రివ్యూ చేసినప్పుడు, డార్క్ సీన్స్ అండ్ డాల్బీ విజన్ కంటెంట్ లేదా HDR కంటెంట్ ఆర్ SDR కంటెంట్లో కూడా డార్క్ సీన్స్లో డీటెయిల్స్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండి అనిపించింది. అదొక్కటి తప్పితే రిమైనింగ్ అంతా కూడా ఎక్సలెంట్గా అనిపించింది. అండ్ ఇదే ప్రైస్ రేంజ్కి దగ్గరగా ఉన్న మరొక ఆప్షన్ చూస్తే, దీనికి దగ్గరగా అని కాదు కానీ కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంది, అదే LG QNED 8AA మోడల్. ఇది కూడా 43 ఇంచ్, 55, 65 ఇంచ్ సైజెస్లో ఉంది. కాకపోతే ప్రైస్ పరంగా సోనీ బ్రావియా 2 Mark II కంటే ఒక 7 నుంచి 8 వేలు ఎక్కువలోనే ఉంది. సో ఇది ఉంది కదా, ఇది అదే మోడల్. రిమైనింగ్ టీవీస్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. రూమ్లో ఉంచాను, కొన్ని ఈ రూమ్లో పెట్టాను. పెట్టే స్పేస్ లేదు. కాకపోతే ఈ రోజుల్లో కొంచెం చూపెట్టడం కూడా అవసరమే మనం చేసేది. అందుకే కొన్ని అయితే అలా రిప్రజెంటేషన్ కోసం ఇక్కడ పెట్టాను. సో ఈ LG QNED 8AA మోడల్ సోనీ బ్రావియా 2 Mark M2 కంటే కొన్ని విషయాల్లో నాకు బెటర్గా అనిపించింది. బ్రైట్నెస్ ఎక్సలెంట్గా ఉంది. కాకపోతే ప్రైస్ డిఫరెన్స్ను బట్టి చూస్తే పిక్చర్ క్వాలిటీలో రెండింటి మధ్య హ్యూజ్ డిఫరెన్స్ ఏమీ లేదు. కొంచెం కలర్స్ మనకి LG QNEDలో న్యాచురల్ సైడ్ ఉన్నాయి, సోనీ కొంచెం పంచిగా ఉంది. బట్ ఓవరాల్ పిక్చర్ క్వాలిటీ హ్యూజ్ డిఫరెన్స్ లేదు. బట్ ప్రైస్ తక్కువ ఉండడం వల్ల సోనీ బ్రావియా 2 Mark II నాకు వాల్యూ ఫర్ మనీగా అనిపించింది. ఐదర్ వే మీరు ఏది పర్చేస్ చేసినా డిసప్పాయింట్ అవ్వరు. బట్ ఇది వెబోఎస్తో వస్తుంది. అన్ని యాప్స్ దీని యొక్క యాప్ స్టోర్లోనే ఉంటాయి. బట్ బయట నుంచి యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే మాత్రం చేసుకోలేరు. సోనీలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుంది. సో అన్ని యాప్స్ ప్లే స్టోర్లో ఉంటాయి. కావాలనుకుంటే బయట నుంచి కూడా యాప్స్ వేసుకొని మీకు నచ్చిన కంటెంట్ని అయితే చూడొచ్చు. అది నాకు కొంచెం బెటర్ అనిపించింది సోనీలో పర్సనల్గా. ఎవరి చాయిస్ వాళ్ళది. LG బ్రాండ్ ప్రయారిటీ ఉన్న వాళ్ళు LG QNED 8AA కూడా కన్సిడర్ చేయొచ్చు, కొంచెం ఎక్కువ ప్రైస్ పెట్టి. అండ్ వీటన్నింటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను. కావాలంటే చెక్ చేయండి, క్లిక్ చేసి చూడండి. అప్పుడే మీకు లోయెస్ట్ ప్రైస్ అయితే ప్రోడక్ట్ పేజ్లో కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొంచెం కిందికి వస్తే వీటి తర్వాత పిక్చర్ క్వాలిటీలో ఉన్న టీవీ శాంసంగ్ AI విజన్ QLED టీవీ. సో 43 ఇంచ్ రెగ్యులర్గా 35-36 వేలు ఉంటుంది. బట్ బిలో 30,000లో వస్తుంది ఏ చిన్న చితక ఆఫర్స్ వచ్చినా. దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, డీటెయిల్ రివ్యూ, ఒకసారి చెక్ చేయండి. పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ డార్క్ సీన్స్, HDR పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ డిజైన్ కూడా డీసెంట్గా ఉన్నప్పటికీ బిల్డ్ క్వాలిటీ ఇంకా ఇంప్రూవ్ కావాల్సి ఉంది. బట్ మీరు కనుక సోనీ బ్రావియా 2 M2 LG QNED 8AA అఫోర్డ్ చేయలేకపోతే ఈ శాంసంగ్ AI విజన్ QLED టీవీని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇదే ప్రైస్ రేంజ్లో మనకి LG నుంచి మరొక టీవీ కూడా వస్తుంది, అది LG UA 8200. రీసెంట్గానే దీని రివ్యూను కూడా పబ్లిష్ చేశాను. పిక్చర్ క్వాలిటీ పరంగా ఈ శాంసంగ్ AI విజన్కి UA 8200కి చాలా మైనర్ డిఫరెన్స్ ఉంటుంది. మీకు ఏ బ్రాండ్ ప్రయారిటీ అయితే దానికైతే వెళ్ళొచ్చు. కాకపోతే LG UA 8200 కొంచెం తక్కువ ప్రైస్ రేంజ్లో వస్తుంది. అక్కడ LG UA 8200 కొంచెం బెటర్ వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదర్వైజ్ రెండిట్లో ఏది కొన్నా పిక్చర్ క్వాలిటీ పరంగా మీరైతే డిసప్పాయింట్ అవ్వరు. అండ్ నెక్స్ట్ పిక్చర్ క్వాలిటీలో నెక్స్ట్ కింది ప్లేస్లో ఉన్న ఆప్షన్ చూస్తే శాంసంగ్ విస్టా ప్రో అండ్ ఇన్ఫినిటీ విజన్ పేరుతో 2025 LED టీవీ మోడల్ ఉంది కదా. సో దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. సో 43 ఇంచ్ సైజ్ మనకి 22, 23, 25 వేల ప్రైస్ రేంజ్లో స్టార్ట్ అవుతుంది. ఇందులో కూడా అప్ టు 55 ఇంచ్ సైజ్ వరకు అయితే ఆప్షన్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ 2024 మోడల్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ శాంసంగ్ 2025 LED మోడల్ అయితే నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. బిల్డ్ క్వాలిటీ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది, లాస్ట్ ఇయర్ మోడల్ లాగే, ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో శాంసంగ్ నుంచి కావాలి అంటే దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇన్ కేస్ శాంసంగ్ 2025 LED మోడల్ వద్దు, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్తో కావాలి అనుకుంటే సో ఈ VU Glow QLED 2025 మోడల్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. బట్ కలర్స్ పరంగా శాంసంగ్ 2025 LED ఈ VU మోడల్ కంటే కొంచెం బెటర్గా ఉంటుంది. సో మీ రిక్వైర్మెంట్ని బట్టి అయితే చూజ్ చేసుకోవచ్చు. రెండింటి లింక్స్ ఇక్కడ ట్యాగ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో ఉంచుతాను, కావాలంటే అక్కడ నుంచి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈ VU Glow QLED శాంసంగ్ LED మోడల్ ఉన్న ప్రైస్ రేంజ్లో మనకి షామీ మ్యాజిక్ QLED టీవీ కూడా ఉంటుంది. సో బెటర్ డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్న టీవీ కావాలనుకుంటే ఈ మోడల్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ, సాఫ్ట్వేర్ పరంగా అస్సలే డిసప్పాయింట్ చేయదు ఈ టీవీ కూడా. అండ్ ఇంకా TCL 2025లో వచ్చిన QLED టీవీస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. 2024లో TCL నుంచి వచ్చిన QLED టీవీస్ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. నాకైతే అప్పుడు సో శాంసంగ్ 2024 మోడల్స్ కంటే కూడా TCL 2024 మోడల్స్ చాలా ఇంప్రెస్ చేశాయి. బట్ ఈ ఇయర్ మాత్రం
అట్టర్లీ డిసప్పాయింట్ చేసింది. కంప్లీట్గా ఆర్టిఫిషియల్ షార్పనింగ్, డాల్బీ విజన్లో ఎల్లో టెంట్ ఇలా రకరకాల ఇష్యూస్ని అయితే TCL 2025 QLED మోడల్స్ అయినా TCL P7K, P71K, T6C మోడల్స్లో అయితే ఉన్నాయి. ఇన్ కేస్ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే మన ఛానల్లో డీటెయిల్ రివ్యూ ఉంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇండివిజువల్ రివ్యూస్ కూడా మీరు కావాలంటే లైవ్లో ఏదైనా స్టోర్కి వెళ్ళి కూడా చెక్ చేసి అయితే పర్చేజ్ చేయండి. TCL 2025 QLED మోడల్స్ని మెయిన్గా ఈ T6C, P71K, P7K అయితే నేను రికమెండ్ చేయాలనుకోవట్లేదు, వాటికైతే దూరంగా ఉండండి. కాకపోతే బడ్జెట్లో గేమింగ్ టీవీ ఆప్షన్ కోసం చూసే వాళ్ళకి, నేటివ్ 120Hz రిఫ్రెష్ రేట్ ప్యానల్ ఉన్న టీవీతో చూసే వాళ్ళకి TCL T8C లేదా T89C అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో డిఫరెంట్ మోడల్తో సెల్ అవుతుంది. బెస్ట్ ఆప్షన్ గేమింగ్ చేసే వాళ్ళకి 144Hz వరకు VRRని సపోర్ట్ చేస్తుంది. ఆ ప్రైస్ లైన్లో నేటివ్ 120Hz ప్యానల్తో వేరే ఆప్షన్స్ అయితే లేవు. అండ్ ఇంకా స్ట్రిక్ట్ బడ్జెట్లో 43" 4K టీవీస్ కోసం చూసే వాళ్ళకి ప్రజెంట్ కొనగలిగే ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే TCL నుంచి అండ్ ఐఫాల్కాన్ నుంచి 18-20 అండ్ అప్పుడప్పుడు 16,000లో కూడా వస్తాయి, వాటిని అయితే కన్సిడర్ చేయొచ్చు. లేదంటే బ్లాక్ డెకర్ కొత్త బ్రాండ్, అంటే ఇండియాకి కొత్త బ్రాండ్, సర్వీస్ ఎలా ఉందో నాకు తెలియదు. సో మొన్న 13-14 వేలకు కూడా వచ్చింది ఆఫర్స్లో. ఇంకా మాకు ఉన్నన్ని రోజులు వాడుకుంటాం, తర్వాత ఏమైనా పర్లేదు అనుకుంటే దానికి వెళ్ళొచ్చు, అది మీ చాయిస్. నేనైతే రికమెండ్ చేయట్లేదు, స్ట్రిక్ట్ బడ్జెట్ ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. సో ఇవి ప్రజెంట్ మనం లీస్ట్ బడ్జెట్ నుంచి 3 lakhs వరకు కొనగలిగే బెస్ట్ 4K టీవీ ఆప్షన్స్ డిఫరెంట్ సైజెస్లో అందుబాటులో ఉన్నాయి. అన్నింటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, కావాలంటే చెక్ చేయండి. ఇంకా కొంతమంది థామ్సన్, మోటరోలా, రియల్మీ, టెక్ లైఫ్ టీవీస్ గురించి అయితే అడుగుతుంటారు. ప్రజెంట్ అయితే వాటి సిచ్యువేషన్ అంత బాగాలేదు, వాటికి వీలైనంత దూరంగా ఉండడం బెటర్. కొనాలనుకుంటే మీ ఇష్టం, నేనైతే రికమెండ్ చేయను. అందుకే మన ఛానల్లో వీటికి సంబంధించిన ఒక్క రివ్యూ కూడా ఉండదు, మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ వీడియో కింద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి. ఇంకా నేను ఏదన్నా చెప్పేది తప్పుగా చెప్పినా, నేను చెప్పాల్సింది మర్చిపోయినా కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి, చూసే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ తెలియాలి, నేను చెప్పానా మీరు చెప్పారా అనేది మ్యాటర్ కాదు, అల్టిమేట్గా కొనే వాళ్ళకి లాభం జరగాలి. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. 2 lakhs సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాం. ఫస్ట్ 9 yearsలో నేను ఎప్పుడు అడగలేదు, ఇప్పుడు అడగక తప్పట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తేనే సో హానెస్ట్ ఇన్ఫర్మేషన్తో వీడియోస్ చేయడానికి నాకైతే మోటివేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.